సంగమ వినండి, మన జీవిత ప్రయాణాలలో మన దగ్గర మంచి స్థితి అయినా ఉండాలి, లేకపోతే మన దగ్గర మంచి డబ్బైనా ఉండాలి. మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు, ఆర్థికంగా మనం బలంగా ఉన్నప్పుడు మనం అందరికీ కావలసిన వారమే, అందరూ మనల్ని ప్రేమించేవారే. ఆర్థిక వ్యవస్థలు బలహీనమవుతూ ఉన్నప్పుడు, ఆరోగ్య పరిస్థితులు బలహీనమవుతూ ఉన్నప్పుడు, కుటుంబ వ్యవస్థ కాస్త గలిబిలి చెందుతున్నటువంటి సమయాల్లో మన పక్షాన నిలవబడేటువంటి మనుషులు ఈ లోకంలో మనకి ఎక్కడ కనిపించరు. పరిశుద్ధ గ్రంథములో వాక్యంలోనికి తీసుకొని వెళ్ళకపోవడం ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో ఏ విశ్వాసం కలిగిన వారైనా ఎలాగైనా బ్రతికేయచ్చు, కానీ క్రైస్తవ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, క్రైస్తవుడుగా పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఈ లోకమందు ఎలా పడితే ఎలా బ్రతకడానికి వీల్లేదు. అతడు ఒక యుద్ధ రంగములో ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రైస్తవుడుగా అతడు పిలువబడ్డాడు అంటే ఖచ్చితంగా అతడు యుద్ధ వస్త్రాలు ధరించవలసిన వాడుగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం, ఇది ఒక యుద్ధ రంగం. ఈ యుద్ధములో ఓటములు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, బలహీనమైన పరిస్థితులు ఉంటాయి, ఎదురు దెబ్బలు తినే పరిస్థితులు ఉంటాయి. ఒంటరిగా మన జీవిత ప్రయాణాల్లో మనము పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. గొప్ప విశేషాత్మకమైన ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, ఏ విశ్వాసంలో ఉన్న వారికైనా ఎలాంటి ధైర్యాలైనా కలిగి ఉండొచ్చు, కానీ ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ధైర్యము, అతడికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే దేవుని వాక్యం. క్రైస్తవుని యొక్క విశ్వాస జీవిత ప్రయాణంలో బలహీనతలు ఎదురవుతున్నప్పుడు ఎప్పుడైతే అతడు వాక్యమును చేపట్టి వాక్యము మీద ఆధారపడతాడో, దేవుని మీద ఆధారపడతాడో, అతని జీవితంలో ఓటమి అనేది ఎప్పుడు రుచి చూడడు. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన పాఠ్య పుస్తకములో యెహోషువ గ్రంథము అని మనకు ఒక గ్రంథం కనపడుతోంది. యెహోషువ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మోషే నాయకత్వం తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులను 6,30,000 కంటే ఎక్కువ కాల్బలము కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి మోషే తర్వాత ఎన్నిక చేయబడినటువంటి ఒక గొప్ప ప్రవక్త, ఒక యాజకుడు, ఒక సేవకుడు, ఒక నాయకుడు యెహోషువ. వినండి జాగ్రత్తగా. ఇతని నాయకత్వములో ఇశ్రాయేలీయుల జీవితాలను దేవుడు కళ్ళ ముందు పెట్టి, యెహోషువ నువ్వు ధైర్యముగా ఉండు, నువ్వు బలహీనపడద్దు, నువ్వు అధైర్యపడద్దు. నీ విశ్వాస జీవిత ప్రయాణములో నిన్ను తృణీకరించేవారు ఎదురవుతున్న వారి వైపు నువ్వు చూడద్దు. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉన్నానని దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. జాగ్రత్తగా వినండి. ఎందుకు యెహోషువకి వాగ్దానం వచ్చింది? ఎందుకు యెహోషువని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు అంటే, మోషే నాయకత్వంలో వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఏ సముద్రాన్ని? చెప్పాలి. ఏ సముద్రాన్ని? ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఇశ్రాయేలులకు దేవుడు ఏం చెప్పలే, మీరు ఊరక నిలిచి ఉండండి చాలు, నేను నిలవబెట్టుకున్నటువంటి నా సేవకుడు మిమ్మల్ని నడిపిస్తాడు, మీరు ఊరక నిలిచి ఉండి దేవుడు చే అద్భుత కార్యములను మీరు ఆలోచన చేయండి, మీరేం చేయక్కర్లేదు అని మోషే నాయకత్వంలో, మోషే ద్వారా ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడారు. మొదటిగా వీరు ఎర్ర సముద్రాన్ని దాటారు. వాళ్ళు ఎలా దాటారంటే ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు. వాళ్ళు ఏ నేల మీద? హలో చెప్పాలి. ఏ నేల మీద? ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు వాళ్ళు. ఇక యెహోషువ నాయకత్వం దగ్గరికి వచ్చే సమయానికి, ఈ యెహోషువ నాయకత్వంలో కూడా వీళ్ళు మరొక నదిని వీళ్ళు దాటపోతూ ఉన్నారు, మరొక సముద్రాన్ని వీళ్ళు దాటపోతూ ఉన్నారు. కానీ మోషే నాయకత్వంలో మీరు ఊరక నిలిచి ఉండండి అని చెప్పినటువంటి దేవుడు
యెహోషువ నాయకత్వంకి వచ్చే సమయానికి ప్రజలతో దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆనాడు మోషే నాయకత్వంలో మీరు ఊరక నిలుచుండని చెప్పాను, కానీ ఈరోజు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరగాలి అన్నా, మీరు ఈ యొర్దాను నదిని మీరు దాటాలి అన్నా, ఆరిన నేల మీద మీరు వెళ్ళాలి అన్నా, ఇదిగో సంఘమా, మీరు నా పట్ల చేయవలసిన 3 పనులు ఉన్నాయి. ఎన్ని పనులు? అమ్మ చెప్పండి, ఎన్ని పనులు? అందరికీ వందనాలు, గట్టిగా చెప్పండి. ఎన్ని పనులు ఉన్నాయి? 3 పనులు ఉన్నాయి. యెహోషువను దేవుడు పిలిచి యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాట. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చదువుదాం. మరి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటకు మునుపు అక్కడ నిలిచిరి. ఎందుకు నిలిచారు? ఇప్పుడు వీళ్ళు యొర్దాను దాటి వెళ్ళాలి. ఈ యొర్దానును వీళ్ళు దాటాలి అన్నా, ఈ యొర్దానును దాటి వెళ్ళాలి అన్నా, వీళ్ళ కళ్ళ ముందు భయంకరమైనటువంటి నది కనబడుతుంది. దీన్ని దాటితే గాని వీళ్ళు కనానుకు వెళ్ళలేరు. వీళ్ళ ప్రయాణము ఐగుప్తు నుండి ప్రారంభమైన తరువాత కనాను దేశానికి నడిపించబడుతూ ఉన్నప్పుడు మొదటిగా ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు వీళ్ళు దేవునిని మహిమపరచటం మర్చిపోయారు. కానీ ఇప్పుడు దేవుడు ఆ స్థితిని జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నారు, మీ జీవిత ప్రయాణములో మీరు ఈ యొర్దాను అను నదిని దాటాలి అంటే నేను మీకు 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన క్రైస్తవ జీవిత ప్రయాణాలలో, విశ్వాస జీవిత ప్రయాణాలలో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అవరోధాలు ఎదురవుతూ ఉన్నప్పుడు మనుషుల వైపు కానీ, సమస్యల వైపు కానీ, శోధనల వైపు కానీ, బలహీనమైన మాటల వైపు కానీ మనము మన దృష్టి నిలిపినప్పుడు మర్చిపోవద్దు సంఘమా, అలనాడు ఇశ్రాయేలీలు యొర్దానుని ఎలాగూ దాటలేకపోయారో ఈ విశ్వాస జీవిత ప్రయాణంలో కూడా మనము కూడా ఈ లోకమనే యొర్దానును మనం ఏమాత్రము జయించలేము. ఈ లోకమనే యొర్దానును మనము జయించాలి అంటే మన విశ్వాస జీవిత ప్రయాణంలో బలహీనమైనటువంటి స్థితిగతులు ఎదురవుతూ ఉన్నప్పుడు, అవమానకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు వాటిపైన మనం ఎప్పుడు దృష్టి నిలపకూడదు. ఎంత గొప్ప విశేషాత్మకమైనటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను, మీరు ఆలోచన చేయాలి. దేవుని మాటల పట్ల యెహోషువకు ఉన్నటువంటి నమ్మకాన్ని చూడండి. ఆనాడు జీవించిన మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మన నమ్మకాలు వేటి మీదో మనం పెడుతున్నాం. కానీ మనము వేటి మీద నమ్మకాన్ని మనం పెట్టినా అది ఏదో ఒక రోజున మనల్ని విడిచిపెట్టేటువంటి అపనమ్మకాలే కానీ, దేవుని వాక్యమును నమ్మినటువంటి వాడు తన జీవితంలో తప్పనిసరిగా ఒకరోజు ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడు. యెహోషువతో చెబుతున్న మాట, నీవు ఇశ్రాయేలు దగ్గరకు వెళ్ళు. ప్రజలందరూ అంటున్నారట, యెహోషువ ఏంటి నాయన ఈ పరిస్థితి, కళ్ళ ముందేమో యొర్దాను ఉంది, ఇది దాటితేనే కానీ మనం ఎక్కడికి వెళ్ళలేము, కనానుకు వెళ్ళలేము, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మనం చూడలేము. ఎప్పటి వరకు నడిపించాడు మోషే, ఇప్పుడు మోషే నాయకత్వం పోయింది, నీ నాయకత్వం వచ్చింది, నీ నాయకత్వంలో మమ్మల్ని ఏం చేస్తావో ఏంటో అని మోషే వైపు చూచి దిగులుగా బలహీనమైన మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు యెహోషువ దేవుని వైపు చూచినప్పుడు దేవుడు యెహోషువతో చెబుతున్నాడు, యెహోషువ నా మాటగా ప్రజలకు నువ్వు చెప్పు. వాళ్ళు విజయాన్ని చూడాలి అంటే, వారి జీవితాల్లో వారు తలపెడుతున్న కార్యము వారు సఫలపరచబడాలి అంటే వారు చేయవలసినటువంటి 3 విషయాల్లో మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తానని మనసు పెట్టండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనాన్ని, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవట చూచుచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. వినాలి, దేని వెంబడి? హలో, దేని వెంబడి? దాని వెంబడి అనగా మందసము వెంబడి. మందసం అనగా దేవుని సన్నిధి, మందసమనగా దేవుని నివాస స్థలము. మోషే నాయకత్వంలో ఈ మందసాన్ని ఎక్కడ పెట్టాడో తెలుసా? ఇశ్రాయేలీయుల నడి బొడ్డిలో పెట్టాడు. నడి మధ్యనుంది.
ఈ ప్రత్యక్ష గుడారాన్ని పెట్టినప్పుడు ఈ ప్రత్యక్ష గుడారము చుట్టూ తూర్పు వైపున 3 జాతులు, పడమర 3, ఉత్తరం 3, దక్షిణం 3, 4 మూళ్ళు 12 జాతుల మనుషులు దానికి కాపలా ఉన్నారు. 12 జాతుల మనుషులు దానికి కాపలా ఉన్నారు. మోషే నాయకత్వములో ప్రజల మధ్య ఉన్నటువంటి ఈ మందసము యెహోషువ నాయకత్వం వచ్చే సమయానికి ప్రజల ముందుకు వచ్చింది. వినండి సంగమా, ఎవరి ముందుకు? ప్రజల ముందుకు వచ్చింది. ఎందుకు ప్రజల ముందుకు వచ్చింది? ఎందుకు ప్రజల ముందు దాన్ని పెట్టాడు? పెడుతూ ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఏమో తెలుసా? మీరు ఈ యోర్దానును దాటాలంటే మీరు బరువులు మోయక్కర్లే, మీరు రాళ్ళు మోయక్కర్లే, ఈ అరణ్యములో మీరు చెట్లు కొట్టక్కర్లే, రాళ్ల ముఠ రప్ప ముఠ మీరు దిగులుగా కూర్చోనక్కర్లే. మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే యాజకులు మోస్తారు. ఎవరు మోస్తారు? యాజకులు మోస్తారు. మోసేది యాజకులు. ఆ యాజకులు వెంబడి మాత్రం మీరు ఆ మందసాన్ని వెంబడించాలి. ఎవరిని చెప్పాలి? ఎవరిని? మందసాన్ని వెంబడించాలి. యోర్దాను లోకానికి సాదృశ్యముగా ఉంది. ఈ లోకం అనేటువంటి యోర్దానును మనము జయించాలి అన్నా, బలహీనమైనటువంటి పరిస్థితులను మనము జయించాలి అన్నా, అవమానకరమైనటువంటి పరిస్థితులు మనము జయించాలి అన్నా, విశ్వాస జీవిత ప్రయాణములో ఎదురవుతున్నటువంటి ప్రతి పోరాటమును మనము జయించాలి అన్నా, ఈ విశ్వాస యుద్ధ రంగములో మనము బలహీనులు కాకుండా ముందుకు పోవాలి అన్నా, మర్చిపోవద్దు సంగమా, దేవుని సన్నిధి అనబడిన మందసాన్ని మనం ముందు పెట్టుకో, మనం ఎప్పుడు దాన్ని వెంబడించాలి. ఎవరి సన్నిధిని? దేవుని సన్నిధిని. కష్టాలు వచ్చాయని దేవుడిని వదిలేస్తున్నావా? బలహీనతలు వచ్చాయని ప్రభు సన్నిధిని మానేస్తున్నావా? నీకున్నటువంటి ఆ స్ట్రగుల్స్ను బట్టి, నీకున్నటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ను బట్టి, నీకున్నటువంటి ఆ అధికమైనటువంటి ఆ బలహీనమైన పరిస్థితులను బట్టి ఒకవేళ నీవు అనాలోచనతో ఉండి నీ ఇంటిలో, నీ పడక గదిలో కూడా నీవు దేవునికి మోకరిల్లి ప్రార్థన చేయలేకపోతున్నావా? మర్చిపోవద్దు, నీ జీవితంలోని విజయాన్ని అప్పటికి చూడలేవు. ఒక గొప్ప దైవజనుడు ఒక మంచి మాట చెప్పారండి. విశ్వాస జీవిత ప్రయాణంలో ఒక క్రైస్తవుడు పరలోకం అనే మహాపట్టణాన్ని చేరాలి అంటే అతడు తన పడక గదిని ప్రార్థనా గదిగా మార్చుకోవాలట. దేవునికి మహిమ కలుగునుగాక. తన పడక గది ఏ గదిగా మారిపోవాలి? ప్రార్థనా గదిగా మారిపోవాలి. తను ఏ గదిలో అయితే పరుంటూ ఉన్నాడో, ఏ గదిలో అయితే అతడు సేద తీరుతూ ఉన్నాడో, ఏ గదిలో అయితే తన శరీరము బలహీనమవుతూ ఉన్నప్పుడు దాన్ని బలపరుచుకోవడానికి ప్రశాంతకరమైన వాతావరణాలు అతడు తన గదిలో కల్పించుకుంటూ ఉన్నాడో, అన్నిటికంటే ముఖ్యంగా తన గదిలో కల్పించుకోవలసిన గొప్ప అవసరత, గొప్ప మార్గం ఏదో తెలుసా? ప్రార్థన. ప్రేయర్ కెన్ చేంజ్ ఆల్ సిచ్యువేషన్స్. ప్రార్థన అన్ని పరిస్థితులను మార్చేస్తుంది. ఇప్పుడు యెహోషువతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఈ ప్రజలందరూ బలహీనంగా మాట్లాడుతున్నారు, మేము ఎలా దాటుతామంటున్నారు, మా జీవిత ప్రయాణాలు ఇంకెక్కడితో ముగిసిపోయానట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే యెహోషువతో దేవుడు చెబుతున్నాడు, నీవు వెళ్ళి నా మాటగా చెప్పు. బలహీనత వైపు, అసలు యోర్దాను వైపు చూడొద్దు. దేని వైపు చెప్పాలి? దేని వైపు? ఎందుకు మందసమును వెంబడించమన్నాడు? నీ కళ్ళ ముందు యోర్దాను కనబడుతున్నా ఆ యోర్దానును పక్కన పెట్టి నీ కళ్ళ ముందు యాజకులు మోసుకెళ్తున్నటువంటి ఆ దేవుని సన్నిధి వైపు, ఆ మందసం వైపు నీవు దృష్టి నిలపగలిగితే ఇక లోకమైన యోర్దాను నీకు కంటికి కనిపించనే? చెప్పండి, కనిపించదు. గతంలో ఒక మాట చెప్పాను, అది మన ఛానల్లో కూడా ఉంది. అది నేను ఒక దైవజనుడి దగ్గర నేర్చుకున్నాను. ఒక దైవజనుడు అద్భుతమైన వాక్యాన్ని చెబుతూ అన్నారు, ప్రార్థన చేస్తున్నవాడు పాపం చేయలేడట, పాపం చేస్తున్నవాడు ప్రార్థన చేయలేడట. అపజయాలలో ఉన్నవాడు విశ్వాస జీవిత ప్రయాణములో విజయాన్ని చూడలేడట, విజయాన్ని చూడాలనుకున్నవాడు అపజయం వైపు దృష్టి. ఏం గొప్ప మాటలండి, భక్తులు పలికిన మాటలవి. చూడండి, ఎందుకు దేవుని సన్నిధిని మనం వెంబడించాలో మెచ్చుకు 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి సంగమా. కష్టాలు అందరి జీవితాల్లో ఉన్నాయి, ఇబ్బందులు అందరి జీవితాల్లో ఉన్నాయి, బలహీనతలు అందరి జీవితాల్లో ఉన్నాయి, బలహీనమైన స్థితిగతులు అందరి బ్రతుకుల్లో ఉన్నాయి. వాటన్నిటిని మనము జయించి ముందుకు పోవాలి అంటే లోకమనే యోర్దాను వైపు మనము దృష్టి ఎప్పుడు పెట్టకూడదు. అదే మాట్లాడుతూ యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనములో, మీ దేవుడని యెహోవా మందసము మీ ముందు వెళుతూ ఉన్నప్పుడు ఆ మందసాన్ని మీరు వెంబడించండి. దేన్ని వెంబడించాలి?
చెప్పండి, దేన్ని వెంబడించాలి? మందసాన్ని వెంబడించండి. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మందసమనగా దేవుని సన్నిధి. ఎవరి సన్నిధి? చెప్పాలి, ఎవరి సన్నిధిని? ఏ బలహీనమైన పరిస్థితులు రాని నీ విశ్వాస జీవిత ప్రయాణం. హలో, అందరికి వందనాలు చెప్పండి. మీ విశ్వాస జీవిత ప్రయాణములో, మన భక్తి జీవిత ప్రయాణములో ఎవరి సన్నిధిని విడవకూడదు? చెప్పండి, ఎందుకు విడవకూడదో తెలుసా? ఎందుకు విడవకూడదో తెలుసా? ఒక మాట చెబుతాను. అనవసరమైన మాటలు పడుతున్నా, అనవసరంగా నిందించబడుతున్నా, నీ ప్రమేయం లేకుండా నీ జీవిత ప్రయాణములో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా, ఆ పరిస్థితులు మనకి ఒక చక్కటి వార్నింగ్ కాల్ అన్నమాట. ఏంటో తెలుసా? నువ్వు మరింతగా దేవునిలో బలపడాలని. దావీదు భక్తుడు ఒక మంచి మాట మాట్లాడారు, చూద్దాం రండి. దేవుని సన్నిధిని మనం ఎందుకు వెంబడించాలో, అలనాడు ఇశ్రాయేలును ఎందుకు వెంబడించమన్నారో అలాగూ వారు వెంబడించటం వలన యోర్దానును ఏ విధముగా దాటారో, ఈ లోకమనే యోర్దానును, బలహీనత అనే యోర్దానును, అప్పులనే యోర్దానును, అవమానమనే యోర్దానును, రోగమనే యోర్దానును, ఈ లోకములో పాపమనే యోర్దానును మనము జయించాలన్నా దాటాలన్నా మర్చిపోవద్దు, మనము ఎవరి సన్నిధిని వెంబడించాలి? దేవుని సన్నిధిని. ఎవరి సన్నిధిని పట్టుకోవాలి? దేవుని. ఎవరి సన్నిధిలో మనము గడపాలి? దేవుని సన్నిధిలో గడపాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము త్వరగా కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 31వ కీర్తన 20వ వచనం చదవండి. 21వ వచనము, దేవుని సన్నిధిని వెంబడించడం వలన కలిగే ఆశీర్వాదాలు ఇవి. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున ఆగాలి. ఎవరి సన్నిధి చాటున? దేవుని సన్నిధి చాటున. ఏ పాయములటమ్మా? కపటోపాయములు. మనుష్యులట. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో రారు, మనతో ఉన్న వాళ్ళే మనల్ని తొక్కేయాలని చూస్తారు. అందరికీ వందనాలు చెప్పండి గట్టిగా. నువ్వు మంచి బట్ట కడితే చూడలేరు, నువ్వు నవ్వుతూ తిరిగితే చూడలేరు. మా సీన్ మీద కారు కొన్నాడని ఎంతమంది, సీన్ బాబు కారు కొన్నాడండి, సీన్ బాబు కారు కొన్నాడండి, సీన్ బాబు కారు కొన్నాడు. సీన్ బాబు ఎలా కొన్నాడో? అప్పు చేసి కొన్నాడు. కారు కొన్నాడని ఓ టంగు చేస్తున్నాడు. ఎప్పుడైనా ఒక రూపాయి వచ్చి సాయం చేస్తాడా? చేయడు. మనం పడిపోతే ఎవరికి అక్కర్లేదండి. అలా అని బాగున్నప్పుడు పోన్లే బాగున్నారు అనుకునే మనుషులు కూడా లేరు. ఎక్కడి నుంచో వచ్చి పడిపోతుంది. వీళ్ళు తాతలు వస్తుంది మరి వెనకాల, ఎక్కడి నుంచో వచ్చి పడిపోతుంది అనుకునే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. సంగమ, ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. 6,30,000 కంటే కాల్బలము కలిగిన ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో యోర్దాను వాళ్ళు దాటడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కళ్ళ ముందు భయంకరమైన యోర్దాను కనపడుతున్నా అసలు ఈ పరిస్థితిని ఎలా దాటాలి అని వారు ఆలోచన చేస్తున్న సమయంలో ఇక వాళ్ళు యోర్దాను మీద దృష్టిని తీసేసి ఎవరి సన్నిధి మీద పెట్టారు? చెప్పండి, దేవుని సన్నిధి. నీవు దేవుని సన్నిధిని ప్రేమించగలిగితే, విడువక ఆయన మందిరములో నీ సభ్యత్వాన్ని నువ్వు స్థిరపరచుకోగలిగితే, కష్టాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, శరీర దౌర్బల్యమైన స్థితిగతులు ఎదురైనా మనము ప్రభువు సన్నిధిని విడవకుండా ఉన్నామనుకోండి, ప్రతి అవమానకరమైన పరిస్థితి నుండి మనల్ని ఎవరు కాపాడతారట? చూడండి, 31వ కీర్తనలో చక్కటి మనుష్యుల కపటోపాయముల వారిని అంటకుండా, అసలు ముట్టుకోకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు. అబ్బా, ఎంత చక్కటి మాట అండి. అయ్యా, ఏంటండి? వాక్కలహము మాన్పి వారి గుడారములలో లేక వారిని గుడారములో నీవు దాచుచున్నావు. ఏ కలహమట? ఆమె ఏ కలహం? ఇప్పుడు అడిగాను అయ్యగారిని, అయ్యారు అసలు వాక్కలహం అంటే ఏంటి అన్నా. ఏంటంటావు? ఏంటి బాబు వాక్కలహం అంటే? బ్రదర్ శివగారు అన్నా కూడా ఒరే శివ అన్నట్టు వినబడద్దట ఆయనకి. మీకు అర్థమవుతుందా? సీన్ బాబు గారు మీ షర్ట్ బాగుంది అన్నా కూడా ఆయనకు అంటాడట. సీన్ బాబు గారు అంటాడట, చూసావా నేను వేసుకున్న షర్ట్ కామెంట్ చేస్తున్నాడు అంటారట. అంటే మనం మంచి మాట్లాడుతున్నా మనకి ఏమి ఎదురవుద్ది? శాంతమ్మ గారు, ఏమి ఎదురవుద్ది? మీరు ఎప్పుడల్లా శాంతంగానే ఉండండి, దేవుడు మిమ్మల్ని అలా దీవించును గాక. కోపం వచ్చింది అనుకోండి, అనవసరంగా ఇబ్బందులు మనకి. మంచి మాటలను కూడా ఏమొస్తుందట? చెడే.
కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, అసలు ఈ కలహమైన మాటల నుండి, నా మీద కపటంగా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ, ఎన్నో విమర్శలు చేస్తూ, రకరకాలైనటువంటి అబండాలు నా మీద వేస్తున్నటువంటి వీరందరి ఆలోచనల నుంచి నేను ఎక్కడ దాచబడుతున్నానంటే నాయన నీ సన్నిధిలో మాత్రమే నేను దాచబడుతున్నాను అంటున్నాడు భక్తుడు. అంటే మనకు కాపుదల ఎక్కడుంది చెప్పలే, ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉన్నది. అందుకే ఇశ్రాయేలుతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీరు యోర్దానును దాటాలంటే ఎవరి సన్నిధిని వెంబడించండి? దేవుని సన్నిధి. ఎవరి సన్నిధి వైపు దృష్టి నిలపండి? దేవుని సన్నిధి వైపు. మనము దేవుని సన్నిధి వైపు చూస్తున్నప్పుడు, దేవుని కొరకు ప్రయాస పడుతున్నప్పుడు, దేవుని కొరకు యథార్థముగా మనం బ్రతుకుతున్నప్పుడు, మన ప్రార్థన, మన రక్షణ, మన పరిశుద్ధత, మన నీతి, మన విశ్వాసమును మనము కాపాడుకుంటున్నప్పుడు, ఎవరు ఎన్ని అబండాలు వేయజూచినా వాటన్నిటి నుండి తప్పించి దేవుడు క్షేమకరమైన స్థితిలో మనల్ని నిలబెడతాడు. అట్టి కృపలోనికి నడిపించబడుదుముగాక. చెప్పండి. వెరీ గుడ్. నడిపించబడాలంటే ఎవరి సన్నిధి వైపు చూడాలి? ఎవరి సన్నిధిలో గడపాలి? దేవుని సన్నిధిలో. కొంచెం కష్టం కలగగానే మనం మందిరాన్ని మానేస్తాం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, భక్తులందరి బ్రతుకులు చూడండి, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కాదు, బలహీనమైన స్థితుల్లో కూడా మరింతగా వాళ్ళు ప్రభువుని గణపరిచారు. ఎవరిని గణపరిచారు చెప్పండి? దావీదు ఊరకనే చెప్పాడు అనుకుంటున్నారు 31వ కీర్తనలో. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తండ్రి, కపటోపాయములు పన్నుతున్నారట. కూర్చొని మరి ప్లాన్ చేస్తున్నారు. ఒక పెన్నో పేపర్ పెట్టుకొని ఏ మార్గం గుండా వస్తాడు, ఈయన ఎలాగేసి వీడి కొరకు ఎలా మాట్లాడాలని ప్లాన్ చేస్తున్నారట. ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు నాయన. అనవసరంగా నా మీద లేని మాటలు సృష్టిస్తున్నారని దావీదు చెబుతూ ఒక చక్కటి మాట అన్నారండి. వీటన్నీ నా జీవితాల్లో ఉన్న నీ సన్నిధిలో నీవు నన్ను దాస్తున్నావు కదా తండ్రి, నేను నిన్ను కాకపోతే ఎవరిని స్తుతిస్తాను, నిన్ను కాకపోతే ఎవరిని వెంబడిస్తాను. అది కదా విశ్వాస జీవితం అంటే, అది కదా భక్తి జీవితం అంటే. ఈ గృహం కొరకు కూడా ఒక మాట నేను చెప్తున్నాను. అమ్మ, మీరేం ప్రారంభించిన ప్రార్థనతోనే ప్రారంభించండి. ఇప్పటి వరకు ప్రార్థనే ధ్యేయంగా పెట్టారు, ఇక ముందు కూడా ప్రార్థనతోనే ప్రారంభించండి. సమస్తము సమకూర్చేది ఎవరు? దేవుడే. మనం దేవుని చేతులకు అప్పగించి దేవుని మీద ఆధారపడ్డాం అనుకోండి, ప్రతి బలహీనమైన పరిస్థితి నుంచి దేవుడు విడిపించి క్షేమకరమైన స్థితిలో నిలబెడతాడు. మొదటిది యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనములో, వీరు యోర్దానును దాటాలి అంటే, అనగా ఆరిన నేల మీద వీళ్ళు నడవాలంటే, అందరికి వందనాలండి, ఆ వెనకాల ఉన్న వాళ్ళందరికీ వందనాలు. ఆరిన నేల మీద వీళ్ళు నడవాలంటే మర్చిపోవద్దు సంగమా, మర్చిపోవద్దు, వీరు ఎవరి సన్నిధిని వెంబడించాలి చెప్పండి? దేవుని సన్నిధిని వెంబడించాలి. అలా వెంబడిస్తే దాచబడతామని ఎవరు చెబుతున్నారు? దావీదు చెబుతున్నాడు. మరొక మాట చెప్పమంటారా? అదే దేవుని సన్నిధిలోనట, అదే కీర్తనల గ్రంథం ఒక మాట చదివండి. త్వరగా వెళతాను. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ చరణము. 16వ కీర్తన, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఎక్కడ? నీ సన్నిధిలో జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. వినండమ్మా, ఎవరి సన్నిధిలో? ఎక్కడెక్కడ ఎదుగుతున్నారు పిచ్చోళ్ళ లోకంలో. సినిమాలకు ఎతికేవాడు అక్కడో సినిమాల్లో సంతోషం ఉందని, త్రాగుల్లో సంతోషం ఉందని వెతికేవాళ్ళు కొంతమంది, బెట్టింగుల్లో సంతోషం ఉందని వెతికేవాళ్ళు కొంతమంది, లక్షల రూపాయలు బళ్ళు వాడితే అందులో సంతోషం ఉందని అనుకునే వాళ్ళు కొంతమంది, మంచి ఇల్లు కట్టుకుంటే అందులో మనము సంతోషంగా ఉంటామని లోకంలో సంతోషాలు వెతుకుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నీవు సుఖముతో సౌఖ్యముగా జీవించాలంటే నా సన్నిధికి నువ్వు వస్తే వాటన్నిటిని నేను నీకు ఆశీర్వాదంగా ఇస్తానంటున్నాడు ఆయన. నేను అంటున్నాను, యెహోషువని దేవుడు పిలుచుకోకపోతే ఈనాటికి ఇంతమంది కోటాను కోట్ల ప్రజల నోట యెహోషువ నామస్మరణ ఉండేదంటారా? చెప్పండి, లేదు. కానీ ఆనాడు పిలుపుకు లోబడ్డ యెహోషువ, ఆనాడు దేవుని వైపు చూస్తూ బలహీనతలు ఎదురవుతున్నా ఎంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అతడు దేవుని సన్నిధిని విడవలేదు. కాబట్టి ఆనాడు నుండి ఈనాడు వరకు ఆయన నామము చిరస్మరణీయముగా ఆయన గ్రంథంలో మిగిలిపోయింది. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైంది అనుకోండి, మన కొరకు కూడా అట్టి సాక్షార్థమైనటువంటి మాటలు వినపడాలి.
మొదటిగా చెబుతున్నాను, ఆయన సన్నిధిని మనం వెంబడించగలిగితే మన కుటుంబాల్లో సంతోషం. ఆయన సన్నిధిని మనం వెంబడించగలిగితే ఆ మందసమును, ఆ వాక్యమును, ఆ జీవ మార్గమును, ఆ మందిరమును, ఆ పరిచర్యను మనం వెంబడించగలిగితే సంఘమా రెండవదిగా చెబుతూ ఉన్నారు, కాపుదల కలుగుతుందట. ఏం కలుగుతోంది? కాపుదల కలుగుతోంది. ఇక రెండవ మాట చెబుతాను. మొదటిగా మనము యోర్దాను అనే ఈ లోకమును జయించాలంటే ఎవరి సన్నిధిని వెంబడించాలి? దేవుని సన్నిధి. రెండవ మాట యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని కొంచెం వెరీ గుడ్. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ. యెహోవా రేపు మీ మధ్య ఏ కార్యములు? అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు ఏం పరుచుకోవాలి? పరిశుద్ధపరచుకోవడం అంటే రక్షణను కాపాడుకోవడం. దేన్ని? రక్షణను. పరిస్థితులు మారిపోయినా, నాన్నవారు మనల్ని వదిలేసిన, ఆర్థికంగా నువ్వు చితికిపోయినా, నీ చేతుల్లో చిల్లి గవ్వ కనబడకపోయినా, నీ పరిస్థితులు మారడానికి అవకాశం నీవు ఇవ్వచ్చేమో కానీ నీ విశ్వాసమును, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కవచాన్ని, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను, దేవుడు నీకు ఇచ్చిన సంఘ సభ్యత్వాన్ని మార్చుకోవడానికి వీలు చెప్పాలి, వీలు లేదు. ఇలాంటి నన్ను ఏమనుకోవద్దు. ఈరోజు క్రైస్తవ్యాన్ని విలువ లేకుండా పోతుంది సమాజంలో. ఎందుకని? ఎవడికి నచ్చినట్లు వాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఎవడికి నచ్చినట్లుగా వాడు దేవుని వాక్యాన్ని తన ఇష్టానుసారంగా మార్చేస్తున్నాడు. జనులు కూడా వాటిని ఇష్టపడుతున్నారట. యెహోషువ పిలిచి అంటున్నాడు, అసలు మీ రక్షణను మీరు ఎప్పుడు పాడు చేసుకోవద్దు, మీ పరిశుద్ధతను మీరు ఎప్పుడు విడిచిపెట్టదు. అసలు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నీ జీవితంలో కార్యము రేపు చేయబోతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు కార్యం చేయబోతూ ఉన్నావు, నువ్వు దీవించబోతూ ఉన్నావు, నా స్థితిని మార్చబోతూ ఉన్నావు, నా బలహీనమైన స్థితిగతుల నుంచి నీవు నన్ను లేవనెత్తబోతూ ఉన్నావు. అసలు ఇవన్నీ నువ్వు చేయటానికి సిద్ధంగా ఉన్నావు. చేయుతున్నటువంటి కార్యాలు నా జీవితంలో నేను పొందుకోవడానికి అసలు నిన్న అర్హత కలిగిన వాడు నా